స్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా చిన్న బిడ్డల పరిచయం యొక్క ప్రాముఖ్యత గురించి మీ మాటల్లో. సండే స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యమైనదమ్మా. ఎందుకంటే మనకి సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని. కనుక బాల్య వయస్సులోనే పిల్లలకి ఏది నేర్పిస్తే అది వాళ్ళలో నిలబడుతుంది. కనుక దేవుని గురించి అయిన ఆత్మీయ జ్ఞానాన్ని బాల్య వయసులోనే పిల్లలకి చెప్పాలి. అర్థమవుతుందమ్మా? అది అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడని కాడ ఒకటనేసి కింద ఫుట్ లెటర్స్లో వృద్ధుడైనప్పుడని రాయబడి ఉంటుంది. అంటే చిన్నపిల్లవాడికి నేర్పించింది వృద్ధాప్యం వరకు పోదమ్మా. అర్థమవుతుందమ్మా? కనుక చిన్నతనంలోనే నేర్పించాలి. కాబట్టి అప్పట్లో సండే స్కూళ్ళ ద్వారానే చాలామంది భక్తులయ్యారు. గొప్ప గొప్ప భక్తులు సండే స్కూల్లో వినే గొప్ప భక్తులుగా మార్చబడ్డారు. ఆ రోజుల్లోనే సండే స్కూల్ ఉండేయమ్మా. అంటే నేను బయటికి వెళ్ళట్లేదు, అర్థం అవుతుందని చెప్తున్నాను. ఈ రోజుల్లో సండే స్కూల్ చాలా అవసరం అమ్మా. ఎందుకంటే మేము బీఈడీ ఎంఈడీ చేసాం కదా, చైల్డ్ సైకాలజీ ఉంటుంది. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, పిల్లవాడు వినేదానికంటే చూసిన దాన్ని బట్టి ఎక్కువ నేర్చుకుంటాడు. ఇది మా బీఈడీలో ఉందని చెప్పడం కదమ్మా, మన బైబిల్లో ఉంది. తండ్రి ఏమి చేయటం కుమారుడు చూస్తున్న అదే కానీ తనంత తానేమీ చేయలేదు. అంటే తండ్రి చేసింది కుమారుడు చూసి చేస్తాడు ఏమ్మా. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? అసలు ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా వ్యాపారపు మనసుతోనే బ్రతుకుతున్నారు కుటుంబాల్లో. ఏంటమ్మా? లబ్ధి, ఎవరు లాభం వాళ్ళదే. వీళ్ళు అనుకునేది జరగక వీళ్ళు పోట్లాడుకోవటం, వీళ్ళు తిట్టుకోవటం, లేకపోతే వీళ్ళు విమర్శించుకోవటం, వీళ్ళు చేసే వాటిని చూసి ఏమ్మా. మొన్న పేపర్లో ఒక విషయం వేశారు, యూట్యూబ్ ఛానల్లో, దేంట్లో వచ్చింది. ఒక ఊళ్ళో ఒక స్కూల్లో కుర్చీ ఒకటి ఇచ్చారంట. మీ మమ్మీకి ఇష్టమైంది ఏది, ఇష్టం లేనిది ఏదని. ఆ కుర్రాడు ఆన్సర్ రాశాడమ్మా. మా మమ్మీకి ఇష్టమైంది బ్లాక్ కలర్, తర్వాత సన్ఫ్లవర్, బ్లాక్ కలరు సన్ఫ్లవర్ మా మమ్మీకి ఇష్టం లేనిది మా తాతయ్య మా నాయనమ్మ అని రాశాడు. ఏమని రాశాడమ్మా? అసలు చదివిన క్రైస్తవులు అసలు కష్టమమ్మా. ఏమన్నాడు? మా తాతయ్య, ఈ తాతయ్య మీద నాయనమ్మ మీద ఇష్టం లేని వాళ్ళ అమ్మ చెప్పిన మాటల పిల్లోడు ఎందుకు వింటాడు? ఏంటమ్మా, వింటాడా? కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళకి చెప్పడానికి సండే స్కూల్ టీచర్స్ కావాలి, ప్రయాసపడే వాళ్ళు కావాలి. ఎందుకంటే తల్లిదండ్రుల మాటలు వినే స్థితిలో పిల్లలు లేరు, వినరు. చెప్పే సాక్ష్యాలు వాళ్ళ దగ్గర లేవు. అర్థమవుతుందమ్మా? మీరు చేస్తున్నారు చూడు సండే స్కూల్ పరిచర్య, మీరు మధు గారు, డాక్టర్ మధు గారు చేస్తున్నారు. హ్యాండ్సప్ అమ్మా, చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు మధు గారు. ఆయన ఒక డాక్టర్ చదువుండి కూడా పిల్లల మధ్యలో మరి ఆయన పెట్టాలంటే పెద్ద సంఘం పెట్టుకోలేడమ్మా. పెట్టుకోగలడు. సంఘాన్ని పెట్టేసి ఒక కాపరి ఉండి, ఒక ఊళ్ళో ఒక సంఘాన్ని పెట్టేసి కాపరి ఉండి అక్కడ ఉండిపోగలడు ఆయన. నాకులాగా కాదు కదా. ఆయన పిల్లల పరిచర్య ఎన్నుకున్నారు మధు గారు, అదే మీ హస్బెండ్ గారమ్మా. పిల్లల పరిచర్య ఎన్నుకున్నారు. నువ్వు కూడా ఆయనకి బహుగా సహకరిస్తున్నావు, చాలా గొప్ప విషయం. పోనీ మీరు యేసుప్రభు దగ్గరకు వచ్చి లబ్ధి పొందేశారా? కోట్లు సంపాదించారా? అపార్ట్మెంట్లు కట్టారా? దేవుని దేని బట్టి మరి ఆయన చిత్తం ఏముందో ఇంకా మీకు బిడ్డలు కలగల. అయినా సరే మీరు దేవుడి మీద ఏ విధమైన వ్యతిరేక మనసు లేకుండా పిల్లల మధ్య సేవ చేస్తున్నారు చూడమ్మా, చాలా గొప్పమ్మా. నేను మీ కొరకు ఆలోచించినప్పుడు నేను అనుకున్నాను, ఎంతమందిని సొంత పిల్లలుగా భావించుకొని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళకే పిల్లలు పుట్టుంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదేమో అని. నిజమమ్మా, నాకు మొన్న ఈ మధ్యన వచ్చిన ఆలోచన, మీకు పిల్లలు కలిగితే పిల్లలకి చేయలేరేమో. మళ్ళీ నాదంతా వ్యతిరేకమైంది కదమ్మా, తెలుసుగా. వ్యతిరేక ఆలోచన ఒకటి వచ్చింది. పిల్లలు పుడితే చూడరేమని కాదు, వ్యతిరేక ఆలోచన ఇచ్చింది. ఏంటంటే మధు గారికి ఎఫ్సిబాకి దేవుడు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలే సండే స్కూల్కి రాకుండా క్రికెట్ పట్టుకుని బ్యాట్లు పట్టుకుని తిరిగేవాళ్ళు అనుకో, మీరు ఎవరికి చెప్పగలరు? అందుకని ఇవ్వలేదేమో అనిపించింది. మిమ్మల్ని దేవుడు పిల్లల పరిచర్య కొరకే పుట్టించారమ్మా. నిజం, అర్థమవుతుందమ్మా. మీరు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది.
అసలు దానికి వేలు పెట్టి చూపించే హక్కు లేదు. చాలా మంచి పరిచయం చేస్తున్నారు. పిల్లలేనమ్మా, పిల్లల నుంచి తీసుకురావాలి. అర్థమైందా? మన పిల్లల నుంచి వాళ్ళని క్రీస్తులోకి అంచెలంచెలుగా తీసుకురావాలి. నువ్వు బాల్యంలో చెప్పమ్మా, యవ్వనంలో నిలబడిపోతారు. బాల్యం అంటే దగ్గర నువ్వు 12 సంవత్సరాల లోపు చెప్పాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు తల్లిదండ్రులు 12 సంవత్సరాల్లో పిల్లలకి చెప్పే పరిస్థితుల్లో లేరమ్మా. మైకులు పగిలిపోతాయి. అరుసి చెప్తున్నా సరే లాభం లేదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి మీరు చాలా అవసరం. మేము కాదు ఇప్పుడు అవసరం, మీరు అవసరం. మేమేంటంటే పెద్దోళ్ళకి చెప్పి ఆ డబ్బాలు వేసిన డబ్బులు తీసుకుని వెళ్ళి బోండుకు తింటున్నాం. మీరు అలా కాదు, చెప్పవలసిన వాళ్ళకి చెప్తున్నారు సువార్త. బలంగా చెప్పండి అమ్మా. సండే స్కూల్ చాలా ముఖ్యం.